హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ సమయంలో క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దానిపైన ఉన్నటువంటి లిమిట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఒకసారి మనం ఈ వీడియోలో ఏవే విషయాలు నేర్చుకోబోతున్నామో చెప్తాను. ఈ వీడియోలో జనరల్గా మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లైక్ ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎన్నికలప్పుడు క్యాష్ లిమిట్ ఎంత, ఎక్స్పెండిచర్ లిమిట్ ఎంత ఒక క్యాండిడేట్కి, అలానే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒక అభ్యర్థికి ఎక్స్పెండిచర్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అన్న డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఒకసారి ఈ వీడియో కంటెంట్స్ చూసినట్టయితే కనుక మనకి కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంది అని మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మెజర్స్ టు కర్బ్ మనీ పవర్, అంటే ఈ యొక్క ఎన్నికలలో డబ్బు యొక్క ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు, అసలు ఎందుకు తగ్గించాలి అని మనం డిస్కస్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మనీ పవర్ని తగ్గించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు, అలానే క్యాష్ క్యారీ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా జ్యువెలరీ క్యారీ చేసేటప్పుడు కానీ ఉండేటటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా క్యాష్ కానీ గోల్డ్ కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఎలక్షన్స్ టైంలో ఎయిర్పోర్ట్లో మీ చెక్ చేసి మీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేస్తారు మిమ్మల్ని, లేదా నార్మల్గా ఉన్నప్పుడు ఎలా డీల్ చేస్తారు, లేదా ఒక వెహికల్లో క్యాండిడేట్ వెళ్తూ అంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అభ్యర్థి వెళ్తున్నటువంటి వెహికల్లో ఏదైనా క్యాష్ దొరికితే అప్పుడు ఎలా డీల్ చేస్తారు అన్నటువంటి అంశాలను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. దాని తర్వాత తీసుకున్న తర్వాత మరి అలానే అంటే ఒకవేళ అది మన దగ్గర అంటే నిజాయితీగా మనకు సంబంధించింది, అది ఎన్నికలకు సంబంధించినటువంటి కాదు అంటే కనుక మన డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక కాంటెక్స్ట్, సందర్భం ఏంటంటే రీసెంట్గా తమిళనాడు పోలీసులు ఒక టూరిస్ట్ దగ్గర సుమారు ఒక కపుల్ టూరిస్ట్ దగ్గర 69,000 రూపీస్ని ఆల్మోస్ట్ వాళ్ళు సీజ్ చేశారనమాట. వాళ్ళ దగ్గర క్యాష్ ఉందని చెప్పేసి అఫ్కోర్స్ తర్వాత వాళ్ళ యొక్క రీజన్స్ విన్న తర్వాత అలానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అనేది ఎలక్షన్కి సంబంధించింది కాదు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చేశారనుకోండి. దాని తర్వాత మరి ఈ కాంటెక్స్ట్లో ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ ఏంది, క్యాష్ క్యారీ చేయడానికి కానీ లేదా వేరే అదర్ ఐటమ్స్ క్యారీ చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయినాయో చూద్దాం ఒకసారి. ఇది చూసే కన్నా ముందు ఫస్ట్ ఒకసారి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూల్స్, క్యాష్ క్యారింగ్ రూల్స్. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ రిగార్డింగ్ దేనికి సంబంధించింది, రిగార్డింగ్ క్యారింగ్ ఆఫ్ క్యాష్. ఓకే, రిగార్డింగ్ క్యారింగ్ ఆఫ్ క్యాష్. ఓకే, క్యాష్ క్యారీ చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొద్దిగా డీటెయిల్స్ తెలిస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఆర్టికల్ 324 ప్రకారం మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మ్యాండేట్, అంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. అలానే మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాంపోజిషన్ అంటే ఇంతమంది ఉండాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే దాని యొక్క కాంపోజిషన్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాంపోజిషన్ నాట్ మెన్షన్డ్. సరే, మరి ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీరు ఆన్సర్ చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా ఈసీ ఎలక్షన్ కమిషనర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని సెలెక్ట్ చేయడంలో ఉండేటటువంటి కమిటీ యొక్క ఎవరు ఉంటారు, ఈ యొక్క సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, ఈ కమిటీ కాంపోజిషన్ ఏంటి, ఈ కమిటీలో ఎవరు ఉంటారు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంది, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి, ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ని మనకి ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించడం. ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే నిష్పాక్షపాతంగా నిర్వహించాలన్నమాట. ఎందుకు ఎలక్షన్స్ని నిష్పాక్షపాతంగా నిర్వహించాలి, ఎందుకంటే ఎప్పుడైతే కనుక ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉంటాయో అప్పుడు ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. దాంతోపాటు ఆ యొక్క ఎన్నికల్లో ఓటేసినటువంటి ప్రజలు కూడా ఎన్నికలపైన విశ్వాసం కలిగినప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అంటే ఆ కాంటెక్స్లో మనకి ఓటర్ టర్నౌట్లో పెరిగే అవకాశం ఉంది, ఓటర్ పర్సంటేజ్ కూడా పెంచవచ్చు, అంటే ఓటర్స్లో ట్రస్ట్ కూడా పెంచవచ్చు. అలా పెంచాలంటే మనకి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. ఈ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేటటువంటి సందర్భంలో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఒకానొకమైనటువంటి రూల్స్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల యొక్క ప్రవర్తన నియమావళి అని చెప్పేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి పార్టిసిపెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో యొక్క కామన్ మ్యాన్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఆ కామన్ మ్యాన్కి అప్లికేబుల్ అయ్యేది మనం డిస్కస్ చేద్దాం. కామన్ మ్యాన్ ఎప్పుడైతే ఎస్పెషల్లీ
క్యాష్ తీసుకెళ్తూ లేదా గోల్డ్ తీసుకెళ్తూ లేదా ఏవైనా కొన్ని గూడ్స్ ఎలక్షన్లో పంచేటటువంటి గూడ్స్ తీసుకెళ్తున్నాను అనుకోండి, అప్పుడు ఆ కామన్ మ్యాన్ అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మీ యొక్క వస్తువులు ఎలక్షన్కి సంబంధించినవి అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మీపైన యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎలక్షన్కి సంబంధించిందా కాదా అనేది చెక్ చేస్తారనుకోండి. సో మరి ఇలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతున్నారా లేదా అని ఎవరు చెక్ చేయాలి? ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేయడానికి మనకి ఈ యొక్క సర్వీలియన్స్ టీమ్స్ అనేవి ఉంటాయి. సర్వీలియన్స్ టీమ్స్ వీటిని మనం జనరల్గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా అంటుంటాం. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరు ఉంటారో కూడా మనం చూద్దాం. అలానే ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెక్ చేయడానికి చెక్ పోస్ట్స్ కూడా అరేంజ్ చేస్తే మీరు ఇప్పుడు చూడొచ్చు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అక్రాస్ ద ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఈవెన్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వీళ్ళు ఎయిర్పోర్ట్స్లో కానీ ఈ యొక్క రైల్వేస్లో కానీ ఇక్కడ వీళ్ళు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. దాంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈవెన్ ట్యాక్స్ అథారిటీస్ కూడా వాళ్ళ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు. ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళకి సంబంధం ఏంటంటే ఈ ఎలక్షన్స్ టైంలో మీరు ఏదైనా అంటే మీ సొంతంగా కూడా మీరు ఒక 10 lakhs ఆర్ 10 lakhs అబోవ్ క్యాష్ తీసుకెళ్తూ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు మిమ్మల్ని ఆపారనుకోండి, వాళ్ళు మీ క్యాష్ కన్ఫిస్కేట్ చేసిన తర్వాత అంటే మీ క్యాష్ పట్టుకున్న తర్వాత వాళ్ళకు ఒకవేళ అది ఎలక్షన్కి సంబంధించింది అనిపిస్తే కనుక ఇమీడియట్గా క్యాష్ తీసేసుకుంటారు. ఓకే, దాని తర్వాత మీ క్యాష్ అనేది ఒక ట్రెజరీ ఉంటుంది, గవర్నమెంట్ మనీ ట్రెజరీకి, ఆ ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు, మీ క్యాష్ మీకు రాదు. ఒకవేళ మీ క్యాష్ ఎన్నికలకు సంబంధించింది కాదు అని అనుకుంటే కనుక అప్పుడు ట్యాక్స్ వాళ్ళకి చెప్తారనమాట, ట్యాక్స్ అథారిటీస్కి చెప్తారు. అప్పుడు ట్యాక్స్ అథారిటీస్ మీ డబ్బుల్ని దాంతోపాటు మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఒకవేళ మీరు ఆ డబ్బులకు ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటే కనుక మీ డబ్బులు మీకు ఇస్తారు. లేదు అనుకుంటే కనుక ఆ ట్యాక్స్ మీరు ఎంతైతే పే చేయాల్సి ఉంటుందో దానికి అది డిడక్ట్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తారన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, కొన్ని సందర్భాల్లో మీ డబ్బులు అన్నెసరీగా అంటే అనవసరంగా వీళ్ళు తీసుకున్నారు అని మీరు అనుకుంటే కనుక మీకు గ్రీవెన్స్ మెకానిజం ఉంటుంది. అంటే ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో మీ యొక్క డబ్బులు స్వాధీనం చేసుకోవడం విషయంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్రీవెన్స్ మెకానిజం అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటటువంటి మెకానిజం ఉంటుంది. వాళ్ళకి వెళ్ళి చెప్పినా కూడా ఆ గ్రీవెన్స్ మెకానిజం వాళ్ళు చర్యలు తీసుకొని ఒకవేళ మీ డబ్బును అన్యాయంగా వాళ్ళు తీసుకున్నారనుకుంటే కనుక డెఫినెట్గా మీ డబ్బులు మీకు ఇచ్చేటట్టు చేస్తారనమాట. ఇది మనకు ఓవరాల్ మెకానిజం ఎలక్షన్ కమిషన్. సో మనకి ఇక్కడ మంచి కాన్సెప్ట్ ఏంది మనం అర్థం చేసుకోవాలంటే ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. జరగకపోతే ఏమవుతుంది, జరగకపోతే ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి మెజారిటీ అంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ దగ్గర అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా పనిచేయాలి. అందుకోసమే నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు క్యాగ్, దాంతోపాటు యూపీఎస్సీ, అలానే మనకి సుప్రీంకోర్టు వీళ్ళు ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో ప్రజాస్వామ్యము స్టాండ్ అయి ఉండాలంటే, ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలంటే ఈ యొక్క వ్యవస్థలు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా దాంతోపాటు ట్రాన్స్పరెన్సీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క క్యాష్ మూమెంట్ పైన కానీ ఆల్కహాల్ మూమెంట్ పైన కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రిక్ట్ సర్వీలియన్స్ ఉంటుంది. మెయిన్గా ఎక్కడెక్కడ పోలీస్, రైల్వే స్టేషన్స్, చెక్ పోస్ట్, ఎయిర్పోర్ట్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటారని మీకు ఇంతకుముందే చెప్పాను. దాంతోపాటు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అంటే యొక్క క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా చేస్తున్నారు అన్న దానిపైన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసి ఉంటుంది. ప్రతి డిస్టిక్ ఒకరు ఉంటారు. ఇందులో మనకి స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్స్ ఉంటారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్తో పాటు. అలానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటారు అనమాట. ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఎవరు ఉంటారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, అలానే సీనియర్ పోలీస్ ఆఫీసర్, వీడియోగ్రాఫర్, 3 నుంచి 4 మనకి ఆర్మ్డ్ పర్సన్ ఉంటారు. ఈ యొక్క వీడియోగ్రాఫర్స్ ఏంటంటే మెయిన్గా ఒక చెక్ చేసేటప్పుడు ఆ చెక్ చేస్తున్నటువంటి దాన్ని మొత్తం కూడా వీడియో ఫుటేజ్ తీస్తారనమాట. ఎందుకంటే రేపు దాన్ని వీడియో ఫుటేజ్ లేకపోతే ఆ చెక్ చేసిన దానికి సంబంధించి పోలీసులు ఒకలాగా క్లెయిమ్ చేయొచ్చు, దాంతోపాటు ఎవరి వెహికల్ అయితే చెక్ చేయబడిందో వాళ్ళ యొక్క వర్షన్ ఇంకో విధంగా ఉంటుంది. కాబట్టి వీడియో ఫుటేజ్ అనేది రికార్డ్ చేస్తుంటారు. ఈ సర్వీలియన్స్ టీమ్స్ 2 రకాలు చెప్పాను కదా, ఒకటేమో ఫ్లయింగ్ స్క్వాడ్, ఇంకొకరేమో మనకి స్టాటిక్ సర్వీలియన్స్. ఈ స్టాటిక్ సర్వీలియన్స్ వాళ్ళు జనరల్గా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకునే రోడ్స్ దగ్గర ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళ యొక్క ప్లేస్ ఆఫ్ చెక్ పోస్ట్ కూడా మారుతూ ఉంటుంది, ఎందుకంటే సర్ప్రైజ్ చెక్ లాగా. దాంతోపాటు ఎలక్షన్స్ కన్నా ఒక 72 hours ముందు ఈ యొక్క చెకింగ్ అనేది ఇంకా చాలా తరువుగా జరుగుతుంటుంది అనమాట, చాలా డీటెయిల్గా చెక్ చేస్తుంటారు. ఈసీ ఎందుకు మరి యొక్క మనీ పవర్ని కంట్రోల్ చేయాలి, ఎందుకు కంట్రోల్ చేయాలో ఆల్రెడీ నేను మీకు రీజన్ చెప్పాను. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడానికి ఎన్నికలలో. నెక్స్ట్ మరి ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనం లిమిట్స్ చూసినట్టయితే కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే కనుక లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే మనకు 2 కేటగిరీస్ ఉంటాయి, బిగ్గర్ స్టేట్, స్మాలర్ స్టేట్. మరి ఏది బిగ్గర్ స్టేట్, ఏది స్మాలర్ స్టేట్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా వాళ్ళ యొక్క గైడ్లైన్స్లో చెప్తారనమాట. ఒకవేళ బిగ్గర్ స్టేట్స్ అయితే కనుక ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది 95 lakh పర్ క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ 95 lakh స్పెండ్ చేయొచ్చు. అలానే మనకి 75 lakh పర్ కాన్స్టిట్యున్సీ స్మాలర్ స్టేట్లో స్పెండ్ చేయొచ్చు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నార్మల్గా ఎప్పుడైతే కనుక ఒక క్యాండిడేట్ తను అఫీషియల్గా ఒక పార్టీ నుంచి క్యాండిడేట్గా నిర్ణయించబడతాడో, ఎప్పుడైతే కనుక నామినేషన్ వేస్తాడో అప్పటి నుంచి మనకు నామినేషన్ వేసేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే వెళ్ళాలి. మీరు నామినేషన్ వేయకముందు మీరు ఎంత ఖర్చు చేసినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే మీకు టికెట్ రావచ్చు, టికెట్ రాకపోవచ్చు. కాబట్టి సో మీరు నామినేషన్ వేసినప్పటి నుంచి ఎలక్షన్ డేట్ వరకు అయ్యేటటువంటి మొత్తం ఎక్స్పెండిచర్ని కూడా మనం ఈ యొక్క ఎక్స్పెండిచర్ కేటగిరీలో కౌంట్ చేస్తాం. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కనుక బిగ్గర్ స్టేట్కి 40 lakhs, అలానే స్మాల్ స్టేట్కి అయితే కనుక 28 lakhs. ఇది ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ ఎన్నికల్లో మొత్తం ఎంతైతే కనుక ఎక్స్పెండిచర్ చేశారో ఆ ఎక్స్పెండిచర్ మొత్తం డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్, ఓకే, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేయాలి. ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? 30 daysలో సబ్మిట్ చేయాలి. 30 daysలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే, ఇన్ కేస్ ఫెయిల్ టు డూ, సబ్మిట్ చేయకపోతే వీళ్ళని ఎన్ని సంవత్సరాలు డిస్క్వాలిఫై చేస్తారు? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. హౌ మెనీ ఇయర్స్ దే విల్ బి డిస్క్వాలిఫైడ్. అలానే నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్ కూడా, ఓకే, పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ఎంత ఖర్చు చేయాలి అంటే వాళ్ళు చేసినటువంటి ఖర్చుని 90 days లోపు ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. 90 days లోపు ఫైల్ చేయాలి. కాకపోతే వీళ్ళు ఇంత స్పెండ్ మాత్రమే చేయాలని చెప్పేసి వీళ్ళకి ఎలాంటి లిమిట్ లేదు వీళ్ళ ఎక్స్పెండిచర్ పైన. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్యాండిడేట్కి లిమిట్ ఉంటుంది, పార్టీస్కి ఎలాంటి ఎక్స్పెండిచర్ లిమిట్ ఉండదు. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక ఎయిర్పోర్ట్లో జనరల్గా ఈ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్ క్యారింగ్ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ వాళ్ళు కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ చెక్ చేస్తుంటారు. ఎవరైనా సరే 10 lakh క్యాష్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా 1 kg గోల్డ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ట్యాక్స్ అథారిటీకి చెప్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్యాక్స్ అథారిటీ వాళ్ళ ఫార్మాలిటీస్ చెక్ చేసుకుంటుంటారు. అలానే నార్మల్ సందర్భాల్లో అంటే ఎయిర్పోర్ట్లో కాకుండా మిగతా సందర్భాల్లో కూడా ఎప్పుడైనా సరే క్యాష్ అనేది వీళ్ళు పట్టుకున్నప్పుడు ట్యాక్స్ అథారిటీస్కి చెప్తారు. ఒకవేళ అంటే వీళ్ళు ఏదైతే చెక్ చేస్తున్నారో ఆ చెక్ చేస్తున్నటువంటి వెహికల్లో ఆ క్యాండిడేట్ ఉంటే కనుక, అంటే అభ్యర్థి ఉంటే కనుక అప్పుడు 50,000 క్యాష్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా డ్రగ్స్ కానీ ఆర్మ్స్ కానీ లేకపోతే గిఫ్ట్స్ అరౌండ్ 10,000 వర్త్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఈ యొక్క కన్ఫిస్కేట్ అంటే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. దాంతోపాటు ఇన్ కేస్ ఒకవేళ అదేమైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించింది అనుకుంటే కనుక వాళ్ళపైన కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది, సిఆర్పిసి. ఇది మనకి ఏమంటుకుంటా అంటే దేని పరిధిలోకి వస్తుంది అంటే ఎలక్టెడ్ రిలేటెడ్ అఫెన్సెస్ అంటాం. దీన్ని మనం ఎలక్టోరల్ అఫెన్స్ అంటాం, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నేరాలు అని చెప్పేసి. ఒకవేళ అది ప్రూవ్ అయిందనుకోండి అప్పుడు ఆ పర్సన్ ఒకవేళ తను గెలిచిన తర్వాత కూడా తను డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్టికల్ 102 Clause 1 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం. అసెంబ్లీ అయితే కనుక ఆర్టికల్ 191. మరి సీజ్ చేసిన దాన్ని నేను మీకు ఇంతకుముందు ఒకవేళ అది ఎలక్షన్ రిలేటెడా కాదా అని చెక్ చేస్తారు. ఎలక్షన్ రిలేటెడ్ అయితే సీజ్ చేసి ఆ డబ్బుల్ని మనకి ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు, లేదు అంటే కనుక వాళ్ళకి ఇస్తారన్నమాట. ఒకవేళ ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మనం గ్రీవెన్స్ రీడ్రెసల్ కమిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ కమిటీ యొక్క కొన్ని సందర్భాల్లో వాళ్ళంతా వాళ్ళే సుమోటో కూడా కేసు తీసుకుంటారు. ఏ సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకపోయినా లేదా సీజ్ చేసుకున్నటువంటి మనీ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సంబంధం లేకపోయినా లేదా మిగతా ఏదైనా సందర్భాల్లోనైతే కనుక వీళ్ళు సుమోటోగా తీసుకొని వీళ్ళు కూడా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఇది మనకు ఓవరాల్గా గ్రీవెన్స్ మెకానిజంకి సంబంధించి. నెక్స్ట్ నిన్నటి వీడియోలోని ఎంసీక్యూ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీ దే షేర్ ద బార్డర్ విత్ ద చైనా? చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నది ఏంది? జమ్మూ కాశ్మీర్కి ఉంది ఎలాగూ, సిక్కింకి ఉంది అండ్ అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, వెస్ట్ బెంగాల్ తప్ప. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2, 4. ఓకే, నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఎందుకు చూద్దాం మనం. టుడేస్ వీడియో క్వశ్చన్ consider the following statement regarding the election campaigning సంబంధించింది. A candidate can be disqualified for spending more than prescribed limit for election campaign. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక క్యాండిడేట్ చెప్పిన దానికన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే కనుక డిస్క్వాలిఫై అవుతారంటున్నారు. There is no cap on a political party's expenditure for campaigning.
ఎలక్షన్ క్యాంపెయినింగ్ విషయంలో రాజకీయ పార్టీకి ఎలాంటి లిమిట్ లేదు అంటున్నారు. రెండిట్లలో ఏది కరెక్టా లేకపోతే ఏది రైట్ అని చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్, ద రోల్ ప్లేడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బిస్టోడ్ ఏ వెరీ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్టెడ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ద కంట్రీ. అంటే ఎన్నికల సంఘం పైన లేదా ఎన్నికల సంఘంకి ఇచ్చినటువంటి బాధ్యతలపైన చాలామందికి ఎంతో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఆధారపడి ఉంది. మరి ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి అంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్ని ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేస్తుంది అన్న దానిపైన మీరు క్రిటికల్లీగా ఎగ్జామిన్ చేయండి అని చెప్పేసి మెయిన్స్ క్వశ్చన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎందుకు కండక్ట్ చేయాలి, ఈ కండక్ట్ చేసే టైంలో వాళ్ళు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుంటారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంది, దాంతోపాటు ఎక్స్పెండిచర్ లిమిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క ఎక్స్పెండిచర్ లిమిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎన్ని రోజులలో ఫైల్ చేయాలి, అండ్ ఒకవేళ క్యాష్ కానీ గోల్డ్ కానీ వీళ్ళు ఏమైనా పట్టుకున్నట్టయితే కన్ఫిస్కేట్ చేసినట్టయితే కనుక దాని అంటే అది ఎలక్షన్ రిలేటెడ్ అంటే విషయాలకైతే కనుక ఏ విధంగా దాన్ని డీల్ చేస్తారు, ఎలక్షన్ రిలేటెడ్ థింగ్స్ సంబంధం లేకపోతే ఏ విధంగా డీల్ చేస్తారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా ఎలక్షన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి క్యాష్ కానీ మిగతా ఏవైనా సరే కన్ఫిస్కేట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలా డీల్ చేస్తారు అన్న టాపిక్ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.